నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఒక్కసారి స్మరిస్తే ఒడి చేరును పుణ్యం, 10 మార్లు పలికితే పరిహరించు పాపం. ఒక్కసారి స్మరిస్తే ఒడి చేరును పుణ్యం, 10 మార్లు పలికితే పరిహరించు పాపం. 100 సార్లు వల్లిస్తే వర్ధిల్లునుగా వంశవృక్షం, 1000 మార్లు ధ్యానిస్తే వెనువెంటనే మోక్షం. నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ మంత్రం, నారాయణ మంత్రం, నిత్యపారాయణ మంత్రం. నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ మంత్రం, నారాయణ మంత్రం, నిత్యపారాయణ మంత్రం. ఎల్లవేళలా హరి కోసము ఘోర తపము చేసి, బ్రహ్మ వలన గోలోకపు జన్మ ఫలము తెలిసి, మరు జన్మలో గోవిందుడే వరుడగునని మురిసి, మరుని వంటి శంఖచూడుని మనువాడెను తులసి. మరుని వంటి శంఖచూడుని మనువాడెను తులసి. తులసి 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 తులసి. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ, దాసీభూత సమస్త దేవవనితా లోకైక దీపాంకురా, శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా, త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా, వందే ముకుంద ప్రియా. ధర్మధ్వజ, అమ్మా, ఇన్నాళ్లకు కనికరించావా తల్లి, ఆశ్రిత కల్పవల్లి. నీ దంపతుల భక్తి ప్రపత్తులకు మెచ్చి అనుగ్రహించవచ్చాను. ఏం వరం కావాలో కోరుకోండి. తల్లి, సర్వాంతర్యామివి, మా మనసు నీకు తెలియదా, తెలియనిదా? సంతానలక్ష్మివి, సౌభాగ్యలక్ష్మివి, విద్యాలక్ష్మివి, ధైర్యలక్ష్మివి, పసిపాపలు పారాడని అంతఃపురాలు, చంద్రుడు లేని ఆకాశంలా నిరర్థకం కాదా? వంశాన్ని నిలపగల పుత్రుడిని కాళ్లు కడిగి కన్యాదానం చేసి ఇహలోక సుఖాలను పరలోక సుఖాలను పొందే భాగ్యాన్ని కలిగించే పుత్రికను కలగజేయి తల్లి. తథాస్తు. ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, పాహిమాం 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 పాహిమాం.
వింతగా లేదు? ఏది? ఇదే, ఒక ధనుజుడు పరమ వైష్ణవ ద్వేషి అసురాంతకుడైన నారాయణ గురించి తపస్సు చేయడం వింతగా లేదు? వింతగానే ఉంది. కానీ ఈ వింత ఏ అనర్థాలకు దారితీస్తుందోనని భయంగానూ ఉంది. అదే మా వేదన, ఆవేదన కూడా. నారాయణాయ నారాయణ నారాయణ. విజయు, వేల్పులందరూ వినివీధుల్లో నిలిచి ఏదో వేడుక చూస్తున్నట్టున్నారే. వేడుక కాదు, వినోదము కాదు. ఊరికే ఆటలు పట్టించకండి స్వామి. ఎప్పుడేం అనర్థం జరుగుతుందోనని భయంతో చస్తున్నాం. భయమా? వృత్తాసురాది దానవీరులను మట్టుబెట్టిన మహేంద్రులకు భయమా? మీ మాటలేదో వింతగా ఉన్నాయే. ఆ దానవుడు దంభుడి చేష్టలు కూడా వింతగానే ఉన్నాయి మహర్షి. దంభుడా? అవును, దంభుడే. అటు చూడండి మహర్షి. నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. అసురుడు అదే పనిగా నారాయణ మంత్రం జపిస్తూ అసురవైరి కోసమే తప్పిస్తున్నాడే. అదే కదా మా బాధ. ఇదే కాదు మా బాధ, ఇక ముందు ఏం జరుగుతుంది, ఏం జరగబోతున్నదో అన్నదే మా బాధ. బాధలు భయాలు ఎలా ఉన్నా గ్రహాధిపతులైన మీ గ్రహస్థితి బాగుండక ఆ అసురుడికి నారాయణుడు ప్రత్యక్షమై ఇవ్వకూడని వరం ఏదైనా ఇచ్చాడే అనుకోండి, ఆ తర్వాత మిమ్మల్ని ఉద్ధరించే వారెవరు? బావుంది మహర్షి. ఇదే ప్రశ్నను మేము వేసుకున్నాం, చర్చించుకున్నాం, తల్లో పట్టుకున్నాం. ఇంతలో తమరొచ్చి మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నారు. కావలసింది ప్రశ్న కాదు, సమాధానం. ఆ సమాధానం ఏమిటో తమరే సెలవివ్వండి మహర్షి. ఏ సమాధానానికైనా ముందు ఆలోచించాల్సింది అసలు ఈ దంభుడు ఏమాశించి నారాయణుడు గురించి తపస్సు చేస్తున్నాడా అని. నన్ను పుత్రుడిగా పొందదలచి దంభుడు తపస్సు కావిస్తున్నాడు. అది సంగతి. ఇక దిక్పాలకులకు దిక్కెవరో మీరే ఆలోచించుకోండి. శ్రీవారి అసురుడు కడుపున పుడితే ఇక దేవతల పని. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఏమిటిది స్వామి? ఇంతవరకు బ్రహ్మ సృష్టిలో జరగని విపరీతాలు జరుగుతున్నాయి. ఇక నేను త్రిలోకాధిపత్యాన్ని ఎలా వహించాలి? చతుర్దశ భువనాలను ఎలా పాలించాలి? అసురవైరి అయిన తమరే ఆ దంభుడి కుమారునిగా పుడితే ఇక మమ్మల్ని ఆదుకునేవారెవరు? మా ఆపదలను గట్టెక్కించేవారు ఎవరు? దేవతలారా, భయపడకండి, భయాన్ని వీడండి. ప్రతి సమస్యకు కాలం ఓ పరిష్కారం చూపిస్తుంది. దంభుడు నాకత్యంత ప్రియభక్తుడైన ధనుజుడు. అతని కోరిక మన్నించక తప్పదు, వరాలు అనుగ్రహించక తప్పదు. చూడండి, దంభుడి కుమారుడిగా నాంశా సంభూతుడు, గోలోకవాసి, శాపగ్రస్తుడైన గోపకుడు దంభుని కుమారునిగా జన్మించనున్నాడు. శ్రీలక్ష్మీ అంశ సంభూత గోలోకవాసి గోపిక ధర్మధ్వజ మహారాజు కుమార్తెగా జన్మించబోతున్నది. ఇక వారి కథ కాలమే చెబుతుంది. కశ్యప ప్రజాపతి భార్య ఇంద్రుని సవతి తల్లైన ధనువు శాపాన్ని ఇంద్రుడు అనుభవించక తప్పదు. చేసేది చేయగలిగింది ఏదీ లేదు గనుక కర్మను కాలానికి వదిలి ఎవరి దిక్కులను వారు పాలించుకోండి. దంభసుతుడి దర్పం మితిమీరినప్పుడు అతన్ని వధించే విధానం కూడా నేనే చెబుతాను. వెళ్ళిరండి. శుభం భూయా. నారాయణ నారాయణ. ఓం
అసుర సార్వభౌమ దంభ నారాయణాయ దంభ హే పుండరీకాక్ష పురాణ పురుష రక్షమాం స్వామి రక్షమాం పాహిమాం స్వామి పాహిమాం శ్రీ విష్ణు రూపాయ సర్వాయ సత్యాయ జనార్దనాయ గోవిందాయ పుండరీకాక్షాయ మాధవాయ మధుసూదనాయ భజే పద్మనాభం భజే సహస్రాక్షం భజే వనమాలిం హలాయుధం భజే గోవర్ధనం భజే హృషీకేశం భజే వైకుంఠం పురుషోత్తమం భజే విశ్వరూపం భజే వాసుదేవం రామం భజే నారాయణం హరి ఓ భక్త మందార ఓ పుణ్య సంచార ఓ ధీర ఓ వీర నీవే సమస్తంబునల్ నీ విశ్వరూపము కనులార వీక్షించగాయంచి నీ కొరకు రేపవల్ నిరీక్షించి మోదరాయతుట ప్రత్యక్షమయ్యేటి క్షణమేదో ఊహించా నాకెరుకలేనందు మూలాన కనురెప్ప పడకుండా ప్రాణాలు కనుపాపలందుల్చి బ్రతికుంటిని నీ దివ్య రూపము అసమాన తేజము నా జన్మ ధన్యము అదే వరము అదే పరము నాకదే బలము జవము పదే పదే నిన్ను ధ్యానించి కీర్తించి పూజించి జీవించు భాగ్యము నీయుమా నమస్తే సర్వేశ్వరాయ నమస్తే సుదర్శనాయ నమో నారాయణాయ నమస్తే 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 నమః అసుర సార్వభౌమ దంభ నీ భక్తి ప్రపత్తులు నన్నెంతో అలరించాయి. నీ మనోభావాన్ని నేను గుర్తించాను. దానవ వైరినైన నన్ను పుత్రునిగా పొందదలిచి నీవు చేసిన కఠోర తపస్సుకు సంతసించాను. నా అంశ నీకు సాగర తీరాన లభించగా అయోనిజుడిగా నీకు లభించి ఆ చంద్రతారార్కం నీకు నీ వంశానికి వన్నె తెస్తాను. ఇదేగా నీ వాసించినది? అవును ప్రభు, ఇదే. అదే నేను అనుగ్రహించాను. వెళ్ళు, తూర్పుగా నడిచి వెళ్ళు. నీకు నా అంశామూర్తి లభిస్తాడు. తథాస్తు. ధన్యుణ్ణి దేవా, ధన్యుణ్ణి.
సార్వభౌమ దంభ. అయోనిజుడై లభించిన ఈ బిడ్డడు వైష్ణవాంశ సంభూతుడు. ఇతనికి శంఖచూడుడనే నామకరణం చేసి పెంచుకో. నీకు నీ వంశానికి తరగని చెరగని కీర్తి ప్రతిష్టలను ఆర్జించగలడు. దిక్పాలకులు మహేంద్రాది దేవతలు కూడా వీరిని జయించలేరు. శుభం భూయాత్. అనుకున్నంతా అయింది. అసురుడెంతటి నారాయణ భక్తుడైనా కత్తి మన పీకల మీదకే తెచ్చాడు. ఏం చేస్తాం? కావలసిన వారే కాదు పొమ్మంటే ఇక మాకు దిక్కెవరు? నారాయణ నారాయణ, దిక్కు లేకపోవడం ఏమిటి దిక్పాలకులారా? ఉన్నాడుగా ముక్కంటి, ఆయన్ని ఆశ్రయించండి, అనుగ్రహిస్తాడు. బాగుంది దేవర్షి. కేశవుడు ఆగ్రహిస్తే శివుడు అనుగ్రహిస్తాడా? శివకేశవులు అభయగ్రహస్థులు కదా. ముక్కంటి అసలే ముక్కోపి. ధ్యానభంగం చేశారంటూ భస్మం చేసినా చెయ్యొచ్చు. ఇలా మీలో మీరే ఆలోచించుకుంటూ మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేస్తూ కూర్చుంటే దంభుడి పుత్రుడి కత్తి మీ కుత్తుకల మీదకి తేకపోడు. కత్తి కుత్తుకల మీదకొచ్చిన తరువాత పరుగులు తీయడం కంటే ముందుగానే జాగ్రత్త పడడం మంచిది అని చెప్పడానికి వచ్చాను. చెప్పడం నా ధర్మం, వినకపోవడం మీ కర్మం. వింటాం మహర్షి, వెనుక చేస్తామా? దిక్పాలకులారా కదలండి. ఇక మనకు దిక్కు ఆ విరూపాక్షుడే. అభయోస్తు. ఏమిటి మీకొచ్చిన భయం? ఏముంది స్వామి, మళ్ళీ ఎవడో రాక్షసాధముడు పుట్టటమో లేక విధాత వరాలను పొంది విజృంభించటమో జరిగి ఉంటుంది. కాపాడమంటూ ఇలా పరుగు పరుగున వచ్చి ఉంటారు. అవునా మహేంద్ర? అవును తల్లి, అవును. అమ్మ మాట, అయ్యవారి దీవెన వృధా కావు కదా. పొగడ్త బాగానే ఉంది కాని నేను అసుర పక్షపాతినే కాని అసురవైరిని కాని. ఇప్పుడు వచ్చిన చిక్కు అదే మహాదేవా. ఓ, కలహభోజనుడు కలగజేసుకున్నాడంటే ఏదో విశేషమో విపరీతమో ఉండే ఉంటాయి. అవును తల్లి, అవును. సృష్టిలో లేని విపరీతమే జరిగింది. ఇంతవరకు అసురవైరిగా ఉన్న మురారి సురద్వేషి అసుర పక్షపాతి అయ్యాడు. నారాయణుడు ఇన్నాళ్లకి నా దారికొచ్చాడన్నమాట. దారి ఎవరిదైనా వీరు దారి తెన్ను లేని వారు అయ్యారు. ఉద్ధరించగలవాడివి, సముద్ధరించగలవాడివి నీవేనని తెలిసి వీరిని మీ పాదాల చెంతకు చేర్చాను. వీరి బాధంతా నారాయణ అంశతో జన్మించిన శంఖచూడుడి గురించే కదా. సర్వమూ తెలిసిన జగన్మాతవు నీవు. నీకు చెప్పేదేమున్నది తల్లి? నీ సోదడి అంశతో జన్మించిన శంఖచూడు మాపై కత్తి పట్టక ముందే ఈ కారుణ్యధాముడు ఆదుకుంటాడని ఇలా వచ్చాం. వాడిప్పుడు పసివాడు. స్త్రీ బాల వృద్ధులపై శౌర్య ప్రతాపాలను చూపి వధించడం దైవధర్మం కాదు. ముంచుకొచ్చినప్పుడు మించిపోకముందే ఆదుకుంటానని అభయం ఇస్తున్నాను. ఇది చాలు మహాదేవా, ఈ మాటే చాలు. అసలే అసుర పక్షపాతివి, ఆపై పుట్టినవాడు నారాయణాంశ సంభూతుడు. ఎక్కడ కాదంటావానని భయంతో విలవిలలాడిపోయారు దేవతలు. ఏది ఏమైనా మనసు గ్రహించావు.
ప్రభు, యువరాణి వారికి తగిన శుభనామాన్ని సూచించండి. బ్రహ్మమానస పుత్రులు దేవర్షి నారదుల వారే మా పుత్రికకు తగిన నామాన్ని సూచించి మమ్మల్ని కృతార్థుల్ని చేయ ప్రార్థన. ఆ ఆదిలక్ష్మి కృపతో జన్మించిన ఈ బిడ్డకు బృందగా నామకరణం చేస్తున్నాను. ప్రభు, ఆ శుభనామాన్ని తండూలలో రాసి పుత్రిక చెవిలో 3 సార్లు వినిపించండి. प्रतिष्ठते